పార్టీ పూర్తిగా భారతదేశంలో రోజు రోజుకి దిగజారిపోతున్నది. కాంగ్రెస్ పార్టీ ఆలోచన చేసుకోవాలి. ఆ డెస్పరేషన్లో ఎలక్షన్లు గెలవాలని పసుపు రైతులకి పచ్చి అబద్ధాలు చెప్తా ఉన్నారు. కష్టపడి ప్రపంచ అందరికంటే ఎక్కువ పాపులర్ నాయకుడు నరేంద్ర మోడీ గారు ఆధ్వర్యంలో పసుపు రైతులకి మంచి రోజులు వచ్చి భవిష్యత్తు కొంచెం ఉజ్వలంగా కనబడతా ఉంటే వీళ్ళు చాతగానోళ్ళు 60 సంవత్సరాలు పాలించి ఏమి చేయక పసుపు రైతులను నిండా ముంచింది వీళ్ళు, చెరుకు ఫ్యాక్టరీలు బంద్ చేపించింది వీళ్ళు, ఇంతకుముందు ఎలక్షన్లలో వాగ్దానాలు చేసి ప్రభుత్వంలోకి వచ్చి పనికిమాలిన కమిటీలు వేసుకొని టైంపాస్ చేసి కమిటీ రిపోర్ట్ ఇచ్చినాక దాన్ని ఇంప్లిమెంట్ చెయ్యనోళ్ళు వీళ్ళు. రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రి ఉండగా ఇదే నాయకులతోటి కమిటీ వేసారు. కమిటీ టోటల్గా గవర్నమెంట్ టేక్ ఓవర్ చేసుకోవాలని చెప్పింది. చెప్పినా కూడా వాళ్ళు ఆ రిపోర్ట్ తీసి బుడదాఖలు చేసిండ్రు, అది ఇంప్లిమెంట్ చేయలేదు. మళ్ళీ ఇవ్వలేదో కమిటీ అంటున్నారు, ఇలా కూడా మళ్ళీ కమిటీ అంటారు, టైంపాస్ చేస్తారు. సరే చూద్దాం ఏం చేస్తారు. కానీ మీరు పసుపు పంటని టోటల్ నాశనం చేసిందే మీరాయా కాంగ్రెస్ పార్టీ ఉంటుంది. పసుపు రైతులకు అధోగతి పట్టించిందే మీరు. మళ్ళీ ఇవాళ వాళ్ళని ఏమంటారు? ఇవాళ మేము కష్టపడితే నరేంద్ర మోడీ మహబూబ్ నగర్లో బోర్డు ఇవ్వటమే కాదు, అక్కడ ప్రకటన చేసిండు. 3 రోజులకి 2 రోజుల తర్వాత నిజామాబాద్లో వచ్చిండు, మాట్లాడిండు. ఆ తెల్లారి క్యాబినెట్ రెజల్యూషన్ అయిపోయింది. ఆ మర్నాడు రాష్ట్రపతి ఉత్తర్వులు కూడా వచ్చేసినాయి. ఇప్పుడు అడ్మినిస్ట్రేటివ్ సెటప్ చేసుకోవాలా, దేశవ్యాప్తంగా చేసుకోవాలా. నిజామాబాద్లో కూడా చేస్తారు సెటప్. ఆయన తెలుగుదేశం మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, ఆ తెలుగుదేశం మంత్రి రోజుకో పార్టీ మారితే మాకు కూడా గుర్తుండదు ఎవడే పార్టీలో. ఆ తెలుగుదేశం ఆయన మోడీ గారికి ఏదో లెటర్ రాసిందట. మోడీ గారు నాకు చెప్తారు, నేను నీకు చెప్తలేవా, నీకు ఎందుకు? మోడీ గారు నాకు చెప్తారు, నేను నీకు చెప్తా. తమరు ఫస్ట్ మీ పార్టీ వాళ్ళకి కాంగ్రెస్ పార్టీ బీవేర్ ఆఫ్ అని రాసుంటే గేట్ల మీద ఒక ఇళ్ళకి పోతే రైతులకు చెప్తున్నాం, బీవేర్ ఆఫ్ దిస్ కాంగ్రెస్ పీపుల్. తస్మాత్ జాగ్రత్త కాంగ్రెస్ వాళ్ళతోటి. ఏమంటున్నారండి? విస్తీర్ణత తగ్గింది కాబట్టి రేట్లు పెరుగుతున్నాయి అంటారు. అయ్యో ఇలా చెప్తా విస్తీర్ణత. ఇగో స్పైసెస్ బోర్డు నుంచి తెప్పించినాను, మీ అందరికి కాపీ ఇస్తా. ఇవి అద్దాలు పెట్టుకుంటే కూడా ఇవాళ పరిచయం చేస్తుంది. ఇప్పుడు నాకు సైట్ ఉన్నదండి, నేను చదవాలంటే తీయాలి, తీస్తే కానీ చదవలేను. ఇట్లుంటే కూడా అహంకారమా? అలోలో పెట్టి సోనియా గాంధీ కూడా కూలింగ్ గ్లాసెస్ పెట్టి ఫోటో పెట్టి ఈమె కూడా అహంకారం ఉంది అనడుతుంది. సెల్ఫ్ గోల్ స్పెషలిస్ట్ వీళ్ళు కాంగ్రెస్. సరే సబ్జెక్ట్ కొద్దాం. విస్తీర్ణత తగ్గి రేట్లు పెరగలేదు, విస్తీర్ణత చాలా పెరిగింది. తెలంగాణలో తగ్గింది. తెలంగాణలో ఎందుకు తగ్గిందో ఈ తెలుగుదేశం మంత్రికి నేను చెప్తా. దాని మీద పని చేసుకో మంత్రి, ఎందుకు తగ్గింది నేను చెప్తా. తెలంగాణ పసుపు మీద దేశం రేట్లు ఉండవు. దేశంలో వండే పసుపు మీద అంతర్జాతీయ డిమాండ్ బట్టి రేట్లు ఉంటాయి. అంతర్జాతీయ డిమాండ్ పెంచింది మోదీ ప్రభుత్వం. ఇది పసుపుకే కాదు, దేశంలో పండించే పంటల మీద, ఎక్స్పోర్ట్ చేసే పంటల మీద, ఇక్కడ మ్యానుఫ్యాక్చర్ అయ్యే అనేక వస్తువుల మీద, ఎక్స్పోర్ట్స్ మీద దృష్టి పెట్టింది మోడీ ప్రభుత్వం. కాబట్టి ఎక్స్పోర్ట్స్ పెరుగుతున్నాయి, డిమాండ్లు పెరుగుతున్నాయి. పసుపు రేట్లు కాదు, చాలా ఇక్కడ మన జీడిపి పెరుగుతుంది, మన ఎకానమీ పెరుగుతుంది. అంటే దాని వెనుక చాలా పెద్ద పని ఉన్నది. అది మీకు కాంగ్రెస్ వాళ్ళకి అర్థం కాదు. మీరు అదే వేసి ఉంటే గిట్లెందుకు ఉంటుంది మీ పార్టీ. ఇక మన తెలుగుదేశం మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారికి చెప్తా ఉన్నా, సార్ ఇక్కడ మీకు పసుపు పంట మీద అవగాహన తక్కువ. మీరు ఖమ్మమోళ్ళు, మీరు ఇంకా జర ఆంధ్రోళ్ళే ఇక్కడ సెటిల్ అయినరు. సరే మీరు పార్టీలు మారిండ్రు, ఇలా మంత్రి అయినరు, మా కర్మకి మీకు వ్యవసాయం ఇచ్చిండ్రు. చెప్తా, తెలంగాణలో ఎందుకు తగ్గుతున్నదంటే ఇక్కడ లేబర్ కాస్ట్ పెరుగుతున్నది. మీ ప్రభుత్వాలు ఉండే కదా, మీ పాత తెలుగుదేశం ప్రభుత్వాలు, కాంగ్రెస్ ప్రభుత్వాలు ఇక్కడ యువతని పట్టించుకోక లక్షల మంది మైగ్రేట్ అయ్యి గల్ఫ్ దేశాలకు పోయి పొటకూటి కోసం
వాళ్ళు అక్కడ ఉన్నారు. ఇక్కడ యూత్ తగ్గిపోయి ఇక్కడ లేబర్ కాస్ట్ విపరీతంగా పెరిగిపోయింది. లేబర్ దొరకదు, వేరే రాష్ట్రాలకు వెళ్ళి తెచ్చుకోవాలా, పని చేయించుకోవాలా. దాని మీద దృష్టి సారించండి. పనికి మళ్ళీ రాజకీయాలు చేయకండి. నేను చెప్తున్నా, పసుపు బోర్డు తెచ్చినోని నేను, ఇచ్చినాయన మోడీ. ఇక్కడ బ్రహ్మాండమైన వ్యవస్థ పసుపు బోర్డు వస్తుంది. స్పైసెస్ బోర్డు తోటి పని చేయించింది కూడా మేము. మీరు దద్దమ్మలు మీరు చేపియలే కాంగ్రెస్ వాళ్ళు. స్పైసెస్ బోర్డు మీరు పెట్టింది. పసుపుని తీసుకుపోయి స్పైసెస్ బోర్డులో పెట్టింది మీరు. ఎవరిని అడగక, పసుపు రైతులను అడగక 87లా మళ్ళీ స్పైసెస్ బోర్డు అసలు స్పైసెస్లో 1% ఉత్పత్తి ఉండదు కేరళది. అది తీసుకుపోయి ఆడ కేరళలో పెట్టింది, కొచ్చిన్లో పెట్టింది మీరు, మీ ప్రభుత్వాలు, మీ గాంధీలు. ఇవాళ ఆ స్పైసెస్ బోర్డుకి వెళ్ళి పసుపుకి ప్రత్యేక బోర్డు గత 34 సంవత్సరాల ఇది స్పైసు ఫస్ట్ టైం బోర్డు వస్తున్నది. అది మా ఘనత. కిందికెళ్ళి మీద దాకా, ఎడమకెళ్ళి కూడి దాకా నడుచుకుంటూ తిరుగుతున్నాడు చూడు, అసంటోడు డిక్లేర్ చేయలే. ప్రపంచంలో మోస్ట్ పాపులర్ నాయకులు వచ్చి మన ఇందూరు గడ్డ మీద డిక్లేర్ చేసి ఇంకో విషయం అన్నాడు, పసుపు రైతులు గమనించాలా, పసుపు రైతుల కోసం ఎంత దూరమైనా పోతాము అన్నాడు. రైతులు మోసపోకుని దిక్కుమాల కాంగ్రెస్ పార్టీ రాజకీయాలకి విస్తీర్ణత మన ప్రాంతంలో తగ్గింది. ఎందుకు తగ్గింది మీకు తెలుసు, నాకు తెలుసు. పాపం తుమ్మల నాగేశ్వరరావు గారికి తెలియదండి. ఇక్కడ లేబర్ కాస్ట్ మహారాష్ట్రతో కంపేర్ చేస్తే 3 ఇంతలు ఎక్కువ. ఇక్కడ న్యాచురల్ ఫర్టిలైజర్ కాస్ట్ మహారాష్ట్రతో కంపేర్ చేస్తే కాస్ట్లీ. దీనికోసం ఏం చేస్తారో అది చెప్పండి నాగేశ్వరరావు గారు. పనికి మన రాజకీయం చేయకూడదు. మీకు ఎప్పుడు ఆఫీస్ పెడతాము, ఎంత పెద్ద ఆఫీస్ పెడతాము, 15,000 14,000 ఉన్న రేటుని 25,000 ఎట్ట తీసుకుపోతాము, 20,000 ఎట్ట దాటిస్తాము నేను చెప్తా మీకు. పూర్తిగా పేపర్ పబ్లిసిటీ కోసం ఈయన రాయాలి, ఓ పేపర్ ఆర్డర్ రాయాలి. ఈయన లెటర్ ఇస్తారట, వాడు రాస్తారట. ఆ రాసింది కూడా అబద్ధాలే అన్నీ. విస్తీర్ణత తగ్గలేదు, విస్తీర్ణత పెరిగింది. తెలంగాణలో తగ్గింది.